ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 35వ అధ్యాయం మనం ధ్యానించుకోవాలి. దానికి ముందుగా 34వ అధ్యాయాన్ని ఒకసారి పరిచయం చేస్తూ 35వ అధ్యాయంలోకి వెళదాం. యాకోబు పద్దనరామం నుంచి బయలుదేరి షెకెముకి వచ్చాడు. ఆ దేశాన్ని వెళ్తున్నటువంటి ఆ రాజు దగ్గర 100 వరకాలకి స్థలం కొనుక్కుని అక్కడ ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే ఆ రాజు కుమారుడైనటువంటి షెకెము యాకోబు కుమార్తె అయినటువంటి దీనాని చెరిపివేసి తన వివాహం చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఆ విషయమై యాకోబు కుమారులైనటువంటి షిమ్యోను, లేవి వారి మీద పగబట్టి వారు కుటిల ఆలోచన చెప్పున ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా కత్తివాత చెప్పున చంపివేయడం జరిగింది. ఆ విషయమై యాకోబు చాలా భయపడుతున్నాడు. మనమేమో కొద్దిమందిగా ఉన్నాం, ఈ దేశంలో వారందరూ గుంపులుగా వచ్చి మన మీద పడి మనల్ని చంపేస్తారేమో అని చెప్పి కలవరపడుతున్నాడు. 35వ అధ్యాయంలోకి మనకు వచ్చేసరికి యాకోబును దేవుడు దర్శించి, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి బేతేలుకు వెళ్ళు. నీవు నీ అన్నని మోసం చేసి పద్దనరామమునకు పారిపోయేటప్పుడు నీకు దేవుడు ఎక్కడైతే దర్శనమిచ్చి నిన్ను బలపరిచి నీ ప్రయాణానికి తోడై ఉన్నారో ఆ చోటుకి మరలా నువ్వు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టమని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఈ విషయమై యాకోబు తన ఇంటి వారందరితోని తన బంధువులందరితోని చెప్తున్నాడు, మీ వద్ద ఉన్నటువంటి విగ్రహాలన్నీ పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి అని చెప్పి యాకోబు వారితో చెప్తున్నాడు. నాకు తోడై ఉన్నటువంటి దేవుడు బేతేలికి రమ్మని పిలుస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళాలి అని వారిని సిద్ధపరుస్తున్నాడు. బేతేలు అంటే దేవుడు ఉండేటువంటి స్థలం. అది ఆ స్థలానికి వెళ్ళాలంటే ఇక్కడ యాకోబు చాలా తేటగా చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, మీ వస్త్రాలు మార్చుకునండి, మీ దగ్గర ఉన్నటువంటి అన్యదేవతల్ని పాడవేయండి. అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అలాగే మనం రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు కూడా ధరించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి రకరకాల వస్త్రాలు ధరించుకుంటున్నాం తప్ప అసలైనటువంటి వస్త్రం, దేవునికి దగ్గరగా ఉండేటువంటి వస్త్రం మనం ధరించుకోలేకపోతున్నాం. అంతేకాదు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి అనేక విగ్రహాలు, అంటే దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో అటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో ఒక విగ్రహమే. అటువంటి విగ్రహాలన్నీ కూడా తీసివేసి దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించగలిగినటువంటి అనుభవంలోకి వస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం అనేటువంటి సత్యం యాకోబు తన మాటల ద్వారా చెప్తున్నాడు. యాకోబు దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్యదేవత విగ్రహాలన్నీ కూడా, అలాగే వాళ్ళ చెవున ఉన్నటువంటి పోగులు కూడా తీసివేసి యాకోబుకి ఇచ్చేశారు. అంటే అన్యదేవత విగ్రహాలు ఇచ్చారు సరే, చెవు పోగులు ఎందుకు ఇచ్చారు అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఆ దినాల్లో బహుశా చెవు పోగులు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తావీతులు లాంటివి, అంటే అవి కూడా ఎవరో మంత్రగాళ్ళు ఇచ్చేటువంటివి అయి ఉండవచ్చు బహుశా. కనుక దేవునికి వ్యతిరేకమైనవి ఏది కూడా వారి శరీరాల మీద ఉండకూడదు, పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా తీసేసి యాకోబు చేతికి ఇచ్చారు. అవన్నీ తీసుకుని యాకోబు షెకెం దగ్గర ఉన్నటువంటి మస్తకి వృక్షం క్రింద దాచిపెట్టాడు. యాకోబుతో ఉన్నటువంటి వారందరూ బయలుదేరారు. అయితే వారి చుట్టూ ఉన్నటువంటి దేశాల వారందరికీ కూడా వీరి దేవుడి మీద ఉన్నటువంటి భయంతో వీరిని ఎవరిని కూడా తరమలేదు అని చెప్పి వాక్యంలో రాయించబడింది. అందరూ బేతేలుకి చేరుకున్నారు క్షేమంగా. తర్వాత దేవుడు యాకోబుకి ఎక్కడైతే బేతేల్లో దర్శనమిచ్చారో అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత వారితో వచ్చినటువంటి వారిలో రెబ్కా దాది అయినటువంటి దెబోరా అక్కడ చనిపోయింది. అయితే ఆ బేతేల్లోనే సింధూర వనం క్రింద పాతిపెట్టారు. దానికి అల్లోను బాకోత్ అని పేరు పెట్టారు.
అంటే ఆ చెట్టు ఏడుపు చెట్టు అని దాని అర్థం. ఆ బేతేల్లో యాకోబు కట్టినటువంటి బలిపీఠం దగ్గర దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నాడు. దానికి ఏల్ బేతేలు అని పేరు పెడుతున్నాడు. అంటే అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, నీ నుంచి అనేక జనముల తరములు వస్తాయి. అంతేకాదు ఆ జనముల తరముల నుంచి అనేక మంది రాజులు కూడా వస్తారు. అబ్రహాము ఇస్సాక్కి ఈ దేశాన్ని నేను స్వాస్యంగా ఇస్తానన్నాను, ఈ దేశాన్ని నీకు కూడా స్వాస్యంగా ఇస్తున్నాను, నీ తరువాత నీ పిల్లలకు కూడా ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడి మరలా పరముకి వెళ్ళిపోయినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. యాకోబుతో దేవుడు ఎక్కడైతే మాట్లాడారో ఆ స్థలంలో ఒక స్తంభాన్ని, అనగా రాతి స్తంభాన్ని నిర్మించి దాన్ని నీటితో కడిగి ఆ స్తంభం మీద నూనె పోసి ప్రార్థన చేస్తున్నాడు. దానికి గతంలో మనం చెప్పుకున్నట్లుగానే బేతేలు అనేటువంటి పేరు యాకోబు పెడుతున్నాడు. నుంచి యాకోబు ప్రయాణం ముందుకు సాగుతుంది. ఎఫ్రాతాకు మార్గంలో వారు ప్రయాణం చేస్తుండగా రాహేలు ప్రసవ దినాలు సమీపించాయి. ప్రసవ వేదంతో ఉంది. ఆ సమయంలో మంత్రసాన్ని ఆమె దగ్గర తీసుకొచ్చారు. మంత్రసాని అంటుంది, భయపడకు, నీకు కుమారుడు అయి ఉంటాడు అని చెప్పి చెప్తుంది. సహజంగా పూర్వ దినాల్లో స్త్రీలకు పురుడు మంత్రసానులు వేసేవారు. ఆ మంత్రసానులు కూడా ఆ ప్రసవం కాక మునిపే వారికి పుట్టబోయేటువంటి బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ అంచనా వేసి చెప్పేవారు. ఇక్కడ అదే రీతిలో నీ కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పి రాహేలుతో చెప్తున్నారు. ఆమె కుమారుడిని ప్రసవిస్తూ మరణించింది. ఆ మరణిస్తూ ఆ చివరి గడియలోనే తనకు పుట్టినటువంటి కుమారుడికి ఒక పేరు పెడుతుంది, బెనోని అని, అంటే దుఃఖపుత్రుడు. అయితే ఆ కుమారుడికి యాకోబు మరో పేరు పెడుతున్నాడు, బెన్యామీను. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. అయితే రాహేల్ చనిపోయింది కాబట్టి యాకోబు ఆ ఎఫ్రాతా మార్గంలో ఆమెను పాతిపెట్టి ఆ సమాధి మీద ఒక స్తంభాన్ని నిర్మించాడు. ఆ స్తంభం రాహేలు స్తంభంగా నేటికి కూడా పిలువబడుతుంది. నేటికి కూడా ఆ సమాధి ఉన్నది. ఇక ఇక్కడ నుంచి యాకోబు పేరు ఇశ్రాయేలుగా వ్రాయించబడుతుంది. అక్కడ నుంచి ఇశ్రాయేలు ప్రయాణం ముందు కొనసాగుతుంది. వారు మిగ్దల్ ఏదోరు అనేటువంటి ప్రాంతానికి అవతల వారి గుడారాలని నిర్మించుకున్నట్లుగా వాక్యాధారంగా వ్రాయించబడింది. అయితే ఇశ్రాయేల్ యొక్క పెద్ద కుమారుడు రూబేన్ అని చెప్పి మనకు తెలుసు. రూబేను తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేల్ యొక్క లేక యాకోబు యొక్క ఉపపత్ని అయినటువంటి బిల్హాతో సైనించాడు. ఈ సంగతి తన తండ్రికి తెలిసిందే. ఇక యాకోబు సంతతి విషయాన్ని చూస్తే 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులు, మరి కుమార్తె ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా దీనా విషయం మరలా ఇక్కడ ప్రస్తావించడం లేదు. 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మందిలో లేయాకి జన్మించినటువంటి వారు 6. లేయా పనిమనిషి అయినటువంటి జల్ఫాకి జన్మించినటువంటి వారు 2. అలాగే రాహేలికి జన్మించినటువంటి వారు 2. బిల్వాకి జన్మించినటువంటి వారు మరొక 2. అంటే మొత్తం 12 మంది కుమారులు యాకోబుకు ఉన్నట్లుగా అక్కడ వాక్యాధారంగా వ్రాయించబడి ఉంది. యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఆ ప్రాంతం హెబ్రోను. అయితే అప్పటికే ఇస్సాకు బహువృద్ధుడు. తన వయసు 180 సంవత్సరాలు. ఆ వృద్ధాప్యంలో, ఆ నిండు వృద్ధాప్యంలో ఇస్సాకు అక్కడ మృతి పొందాడు. మృతి పొందినటువంటి ఇస్సాకుని యాకోబు, ఏసావు కుమారులిద్దరూ కూడా అతన్ని పాతిపెట్టిరి. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు దేవుని మాట చెప్పి నడుచుకుంటున్నాడు. దేవుడు వెళ్ళమన్నటువంటి చోటుకు వెళుతున్నాడు. వెళుతున్నటువంటి యాకోబుతోటి దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. అలానాడు అబ్రహాంతోటి, ఇస్సాకుతోటి ఏ రీతిలో అయితే వాగ్దానం చేశారో అదే రీతిలో యాకోబు తరాలు కూడా దీవించబడతాయని చెప్పి దేవుడు చెప్తున్నారు. అలానాడు యాకోబు, ఇస్సాకు ఏ రీతిలో అయితే
దేవునికి బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేశారో అదే రీతిలో యాకోబు కూడా దేవుని నామంలో బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ విధంగా తన ప్రయాణం ముందు కొనసాగుతుంది. అంతేకాదు ఈ అధ్యాయంలో తను ఎంతగానో ప్రేమించేటువంటి రాహేలు మార్గమధ్యలోనే మృతి పొందింది. అలాగే తన తండ్రి బహువృద్ధుడైనటువంటి ఇస్సాకు కూడా హెబ్రోన్లో మృతి పొందినట్లుగా మనకు కనపడుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు బహుగా దీవించబడునుగాక. ఆమెన్.